ఏపీ పాలిటిక్స్ రివెంజ్ కు కేరఫ్ గా మారాయా? సీఎం జగన్ విధానాలే అందుకు కారణంగా కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇటీవల రాష్ట్రాన్ని కుదిపిన చంద్రబాబు అరెస్ట్, బెయిల్ అంశాలను మరవక ముందే ఇప్పుడు నారా లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏపీ సిఐడి రంగంలోకి దిగింది. ఇంతకీ ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ సిఐడి మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సిఐడి అందజేసింది. కాగా యువగలం ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఐఆర్ఆర్ కేసులో గతంలోనే సిఐడి లోకేష్ కు 41A కింద నోటీసులు ఇచ్చామని, 41A నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్లో సిఐడి వెల్లడించింది. చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సిఐడి తెలిపింది. అంతేకాకుండా 2024లో టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని లోకేష్ ప్రకటనలపై సిఐడి అభ్యంతరం వ్యక్తం చేసింది. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరింది. అధికారులు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశామని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు. 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం లోకేష్ తప్పుబట్టడంపై న్యాయ వర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షుల బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్టించాలని లోకేష్ ఉద్దేశంగా సిఐడి పిటిషన్ లో పేర్కొంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పంటూ లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారని, ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సిఐడి తన మెమోలో పేర్కొంది. కాగా ఇప్పటికే స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ తదితర కేసులలో గతంలో సీఎం హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సిఆర్పిసి క్రింద వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మరి తాజా రాజకీయాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఎటువంటి టంగ్ వార్ జరుగుతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు.